హాయ్ ఏపీ ఎలక్షన్స్ టైం. సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కుటుంబంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వైసీపీ మాత్రం సపరేట్గా ఉంది. ఈ రెండు టగ్ ఆఫ్ వార్లో ఉన్నాయి. ప్రజెంట్లీ సినారియో డిఫరెంట్గా ఉంది. ఎలక్షన్స్. సో మిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి తను క్యాంపెయిన్ తను చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దెన్ బీజేపీ వీళ్ళు కూడా సో ప్రచారం చేస్తున్నారు. అండ్ అందరూ సో వాళ్ళు గెలుస్తామని ఒక్కొక్క అభిప్రాయంలో ఉన్నారు. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది ఇంతవరకు తెలియడం లేదు. సో టగ్ ఆఫ్ వార్ అనుకోవచ్చు. సో ఈ టగ్ ఆఫ్ వార్ని ఎలా చూడాలి? సో లాస్ట్ విన్నర్ ఎవరు? ఎలక్షన్స్ టైం. సో ఇప్పుడు యాక్చువల్గా మీడియా ఛానల్స్లో రకరకాల ఛానల్స్ వచ్చాయి. ఈ ఛానల్స్లో కొందరు వైసీపీ గెలుస్తుంది అంటున్నారు, కొందరు సో నాయుడు గారు గెలుస్తా అంటున్నారు, కొందరు సో ఎవరి అభిప్రాయం వాళ్ళ ఉంది. వారి అభిప్రాయంతో ముందుకెళ్తున్నారు. బట్ ఇక్కడ ఎవరు గెలుస్తారు అని ఎవరు చెప్పలేకున్నారు. బట్ ఇప్పుడు పబ్లిక్ అంటే ఓటర్స్ ఎవరికి ఓటేస్తారు? ముఖ్యంగా లేడీస్ ఎవరికి ఓటేస్తారు? జెంట్స్ ఎవరికి ఓటేస్తారు? అసలు లేడీస్ జెంట్స్ ఒకే ఫ్యామిలీలో జెంట్స్ అండ్ లేడీస్ కూడా ఒకే పార్టీకి ఓటేస్తారా, లేదు వేరువేరుగా ఓటేస్తారా అనేది ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఓ రకంగా మనం చూడాలంటే కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కొందరేమో టీడీపీ గెలుస్తుందని చెప్పేసి సర్వే పోల్ అది ఇది అని చెప్తున్నారు. కొందరు లేదు నాయుడు గారు గెలుస్తారంటున్నారు. సో సో నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ నాయుడు గారు. నాయుడు గారు లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ ఎవరు వీళ్ళు ముగ్గురు ఒకే సైడ్ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు అండ్ సీఎం గారు ఆపోజిట్. ఇప్పుడు వీళ్ళు ఎవరు గెలుస్తారు? టగ్ ఆఫ్ వార్గా ఉంది. సో మేము కొద్దిగా డీప్గా స్టడీ చేసాము. అంటే న్యూస్ ఏజెంట్ ఇది మేము ఇదే జరుగుతుంది అని మేము చెప్పడం లేదు. బట్ కొన్ని నేషనల్ మీడియాస్ వాళ్ళు సర్వే పోల్స్ అని రిలీజ్ చేశారు. ఈ సర్వే పోల్స్ ప్రకారం చూస్తే టీడీపీ అంటే టీడీపీ, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి. సో కూటమి ఎక్కువగా వినేదని ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తోంది. సో నేషనల్ మీడియా ఆల్మోస్ట్ 11 ఛానల్స్ వాళ్ళు సర్వే రిజల్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే
ఇప్పుడు మనము ఇండివిజువల్ చూస్తాం. ఈ 11 ఛానల్స్ ఏమేమి చెప్పాయి అనేది మనం ఇండివిజువల్ చూస్తాము. దాన్ని బట్టి ఒక కన్క్లూజన్ రావచ్చు. ఇప్పుడు అది ఒక చూద్దాం. ఇక్కడ ఇండియా టుడే వీళ్ళు సర్వేలా చెప్పారంటే కూటమి 17 అండ్ వైసీపీ 8 అండ్ ఇతరులు దానికి 0గా ఉంది. అంటే ఆ యొక్క అది మన ఇతరుల గురించి సపరేట్ పెట్టచ్చు. ఇక్కడ కూటమి 17 ఉంది, వైసీపీ 8 ఉంది. ఇది ఏబీపీ న్యూస్. ఇది కూడా నేషనల్ మీడియా, అంటే నేషనల్ ఛానల్, టీవీ ఛానల్. వాళ్ళు కూడా సర్వే చేశారు. దాంట్లో మన కూటమికి, మన నాయుడు చంద్రబాబు నాయుడు గారి కూటమికి వచ్చేసి 20 వచ్చాయి. మిస్టర్ జగన్ సీఎం గారికి వచ్చేసి 5 చూపిస్తున్నారు. ఇక్కడ ఇది నెంబర్ వచ్చేసి 20 అంటే ఎక్స్ట్రీమ్ ఎక్కువగా ఉంది. ఇది మనం ఇది ఏబీపీ న్యూస్ ఫర్ సర్వే. సో వాళ్ళ సర్వేలో ఆల్మోస్ట్ నాయుడు కూటమి గారికి ఎక్కువగా వచ్చినట్టు చూపిస్తున్నారు. ఇక్కడ వైసీపీ గారికి వచ్చేసి 5 చూపిస్తున్నారు. ఇది ఒక నేషనల్ మీడియా. మరి ఇంకోటి చూద్దాం ఇప్పుడు. న్యూస్ ఎక్స్ కూడా నేషనల్ మీడియా, అంటే నేషనల్ ఛానల్స్. సో వీళ్ళు వచ్చేసి 18 చూపిస్తున్నారు మనకు కూటమికి, వైసీపీకి వచ్చేసి 7 చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సో ముందు ఉన్న ఛానల్కి దీనికి కొద్దిగా 2 తేడా వచ్చింది. ఇది న్యూస్ ఎక్స్ అనేసి వాళ్ళ యొక్క సర్వే, వాళ్ళు చూపించిన సర్వే. సో దీని ప్రకారం 18 ఉన్నాయి, 7 ఉంది. బట్ ఇంకా ఇది సో మనము ఇంకో న్యూస్ ఛానల్ సర్వే చేద్దాం మనం ఇప్పుడు. ఇది జన్నత్ పోల్స్. ఇది కూడా నేషనల్ మీడియా. సో వీళ్ళు వచ్చేసి 17 చూపిస్తున్నారు కూటమికి, నాయుడు గారి కూటమికి. అండ్ వైసీపీ వచ్చేసి 8 చూపిస్తున్నారు. మనం ఇతరులది కౌంట్ చేయడం లేదు, అది సో ఇస్ అవుట్ ఆఫ్. సో ఇక్కడ 17 ఉంది, దెన్ వైసీపీకి వచ్చేసి 8 ఉంది. సో ప్రీవియస్ దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 1 స్టెప్ డౌన్. సో ఇక్కడ కూడా కూటమికి లీడింగ్ ఉంది. ఇప్పుడు చూసినా మనం ఆల్మోస్ట్ 3 నేషనల్ మీడియాస్ కూడా కూటమికే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 17 ఉన్నాయి. సో వైసీపీ వచ్చేసి ఆఫ్ కూడా లేవు ఇక్కడ. ఇది మనం సరే చూడొచ్చు. బట్ ప్రజలు వచ్చేసి ఎలా తీర్పిస్తారనేది అట్ ద ఎండ్ ఆఫ్ ఎలక్షన్స్ తెలుస్తుంది. ఇదంతా ఓన్లీ సర్వే మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ మీడియా ఛానల్ చూద్దాము. ఇది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇక్కడ వచ్చేసి 23 చూపిస్తుంది నాయుడు గారి కూటమికి. బట్ ఇక్కడ మనం వెరీ వెరీ బిగ్ నెంబర్ చూపిస్తుంది. వైసీపీకి వచ్చేసి ఆల్మోస్ట్ డెడ్ క్లోజ్, అంటే నియర్ కింద డౌన్ చూపిస్తుంది. టోటల్గా 2 చూపిస్తుంది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది ప్రీవియస్ న్యూస్ మీడియాస్ కన్నా. ఇది బట్ ఇట్స్ సో డిఫరెంట్. బట్ ఇట్స్ ఏ సర్వే. సో వాళ్ళు చెప్పిన సర్వే ఇది. సో వీ కెన్ చెక్ అనదర్ మీడియా రైట్ నౌ. నౌ వీఆర్ చెకింగ్ పీపుల్స్. ఈ మీడియా ఛానల్ వచ్చేసి 23 చూపిస్తుంది. అగైన్ ఇట్స్ ఎ బిగ్ నెంబర్. అండ్ వైసీపీ ఆల్మోస్ట్ సో చాలా తక్కువ చూపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఏ
correct. I'm not saying that is a correct or wrong, but here we can see this. But is a big too much difference ఉన్నాయి. సో ఇక్కడ మనం దీన్ని బట్ of course people's also it's a big media. So here also 23 and 2. Let's see one more channel. India Today, India News, ఇక్కడ వచ్చేసి 18 and 7. India News 18/7. India News కూడా ఒక నేషనల్ మీడియా. సో ఇట్స్ ఆల్సో టాప్ లెవెల్ న్యూస్ మీడియా ఇది. సో వీళ్ళ సర్వే వచ్చేసి 18/7. ఇక్కడ మనకు క్లియర్గా కనపడేది ఏంటంటే ఎన్డీఏ అంటే లైక్ మన నాయుడు గారి కూటమికి వచ్చేసి ఎక్కువగా ఇక్కడ హైప్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ కూడా నాయుడు గారికి హైప్ చూపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీకి వచ్చేసి తక్కువ చూపిస్తున్నాయి. అంటే థింగ్స్ ఓటర్స్ యొక్క మైండ్ సెట్ మారిపోయినట్టుంది, క్లియర్ కనపడుతుంది. అంటే జగన్ గారి మీద కోపము, నాయుడు మీద నమ్మకము. ఈ నాయుడు మీద నమ్మకం ఉందా, జగన్ గారి మీద కోపం ఉందా అనేది ప్రజలు ఇట్స్ ఓన్లీ సర్వే, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఎలక్షన్స్. వన్స్ ఎలక్షన్స్ డన్ దెన్ ఓన్లీ గెట్ ఏ పిక్చర్. అండ్ జూన్ వచ్చేసి మనకు రిజల్ట్ వస్తుంది. లెట్ us see. ఇక్కడ వచ్చేసి జీ న్యూస్. ఈ జీ న్యూస్ కూడా జీ నెట్వర్క్ ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అన్నీ ఇండియాలోనే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో ఉన్నట్టుంది. అది అన్ని స్టేట్స్లో కూడా ఉంది, అన్ని ఛానల్స్ అంటే అన్ని లాంగ్వేజ్ ఛానల్స్లో ఉంది. సో వీళ్ళ యొక్క సర్వే వచ్చేసి 17/8. ఇక్కడ ఒకటేది అర్థం కూడా ఉంది నాకు. సో హియర్ ఈజ్ క్లియర్ పిక్చర్ దట్ మిస్టర్ నాయుడు గోయింగ్ టు విన్ అని చూపిస్తుంది. కావచ్చు కాకపోవచ్చు, బట్ సర్వే అయితే క్లియర్ రిజల్ట్ ఉంది. We have to wait for next month elections, and by June result will go. June lo result ఉంటుంది, I think so. ఇక్కడ ఇది ఇండియా టీవీ, దీనికి వచ్చేసి 17 చూపిస్తుంది, అండ్ వైసీపీ 8 చూపిస్తుంది. ఇండియా టీవీ ఆల్సో వెరీ పాపులర్ ఛానల్ నేషనల్ వైడ్. సో ఇది వచ్చేసి ఇట్స్ ఆల్సో షోయింగ్ దట్ 17 ఈజ్ ఏ కూటమి, దెన్ వైసీపీ ఈజ్ ఓన్లీ 18. So almost so here is full chart ఉంది. సో ఇక్కడ ఇండియా టుడే 17, 18, 17, 20, 20 ఆల్మోస్ట్. సో మిస్టర్ నాయుడు గారికి ఆల్ మీడియా, నేషనల్ మీడియా ఛానల్స్ షోయింగ్ దట్ హీ గోయింగ్ టు స్వీప్, గెలుస్తారని అనిపిస్తుంది మేబీ. బట్ అన్ని సర్వేస్ కూడా నాయుడు గారికి చెప్తున్నాయి. ఇక్కడ వైసీపీకి వచ్చేసి 50% అంటే కంపేర్ టు మిస్టర్ నాయుడు ఇక్కడ 50% అంటే 50% వేరియేషన్ ఉంది. ఐ థింక్ సో మిస్టర్ నాయుడు గారు విత్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ ద నేషనల్ పార్టీ, the great Narendra Modi, our PM, వారి పార్టీ కూడా నాయుడు గారితో ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ. ఐ థింక్ సో మిస్టర్ నాయుడు అండ్ హిస్ టీమ్ గోయింగ్ టు విన్.
as a seeing this chart and as a result I'm giving you. I'm not saying that is so నేనైతే జడ్జ్ చేయడం లేదు, బట్ యాజ్ ఎ సీయింగ్ ఇన్ సర్వే ఐ గివింగ్ మై ఒపీనియన్. ఇక్కడ కనపడుతుంది, ఆ విధంగా నేను చెప్తున్నాను. ఓకే, లెట్ us see. I can call is a tug of war. Yeah. So next month elections is a tug of war. ఎవరు గెలిచినా ఎవరైనా గెలిచే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. యాజ్ ఎ న్యూస్ ఏజెంట్ we want Andhra Pradesh must be developed. Okay, so keep follow our channel. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఫర్ future updates, please subscribe our channel and press the bell. Okay, yeah, keep on following us. We're giving you more result, more news, అంటే ఎలక్షన్స్ గురించి దాని గురించి మేము అప్డేట్ చేస్తాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ CEO of News Agent.